దోసలలోకి టమాటా పచ్చడి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో ఒక గుప్పెడు మినపప్పు అలానే ఆవాలు పచ్చిమిరపకాయలు కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోకి 1/4 స్పూన్ పసుపు అలానే 2 రెమ్మల చింతపండు వేసి బాగా మగ్గబెట్టాలి. ఉడకబెట్టకూడదండి, మగ్గబెట్టాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మూత పెట్టకుండా సిమ్లోని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని మగ్గిన తర్వాత చల్లార్చి పెట్టుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ రోటి పచ్చడి లాగా ఉంటుందండి. పల్స్ గ్రైండ్ చేసుకోవాలి. దోశల్లోకి టమాటా పచ్చడి మాత్రం అదిరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కావాలనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. మంచిగా మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇలానే తినేయచ్చు. మరి నచ్చిందా దోశల్లోకి టమాటా పచ్చడి?